హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ. కర్నూలు సభలో ప్రధాని ప్రశంస. $13,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్గా మోడీ శంకుస్థాపనలు. జగన్ టూర్పై సిబిఐ కోర్టు విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. 3 వ్యవసాయ కళాశాలలకు ఆమోదం. నేడు ఆసన్న లొంగుబాటు. ఆయుధాలు వీడనున్న పలువురు మావోయిస్టులు. ఇవాళ తెరుచుకొనున్న శబరిమల ఆలయం. ఈ నెల 22న అయ్యప్ప దర్శనానికి రాష్ట్రపతి. విశాఖ హార్బర్ పార్క్ వద్ద 13.74 ఎకరాల్లో లూలు గ్రూప్ 1222 కోట్లతో మెగా ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనుంది. ఇందులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, ఫన్ టూర్ వంటివి ఉండనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ వంటి దిగ్గజాలతో ఏఐ హబ్, డిజిటల్ డేటా సెంటర్లకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఇప్పుడు లూలు ప్రాజెక్టు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో విశాఖలో వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమివ్వనుంది. ఈ ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్. లూలు ప్రాజెక్ట్ ఏర్పాటు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా అవతరించబోతున్న విశాఖలో, మెట్రో సిటీగా అవతరించిన విశాఖలో గూగుల్ లాంటి డేటా సెంటర్ ఇటీవలే ప్రారంభించేందుకు ఎంఓ జరిగిన నేపథ్యంలో లూలు సంస్థ తన ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన లూలు సంస్థ షాపింగ్ మాల్ సంబంధించి ప్రారంభించేందుకు అయితే ఆ విశాఖ వేదిక అవుతుందని చెప్పొచ్చు. 13.43 ఎకరాల్లో సుమారు 1222 కోట్ల రూపాయలతో లూలు సంస్థ తన షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. అయితే 2018లోనే అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే లూలు సంస్థ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు విదేశాల్లో ఏ విధంగా ఉంటుందో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఒక గ్రాండ్ గా విశాఖలో ఒక పెద్ద తరహాలో షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు అప్పట్లోనే ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అప్పుడు విధి విధానాలు నచ్చక లూలు సంస్థ వెనక్కి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లూలు సంస్థ సంబంధించి విశాఖతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. గత సెప్టెంబర్ లో కూడా దీని ప్రతిపాదనకు సంబంధించి ఒక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గూగుల్ తన డేటా సెంటర్ విశాఖ వేదిక ప్రారంభించిన వెంటనే ఇట్లాంటి సమయంలోనే ఇదే కరెక్ట్ టైం చెప్పి కూడా లూలు సంస్థ ఇమ్మీడియట్లీ సిద్ధమైంది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ముందుకు వస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు రాజ్కుమార్. మరోవైపు విశాఖలో టూరిస్ట్ స్పాట్లు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది టూరిస్టులు నిత్యం వస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా టూరిస్టులు చూసే అనువైన ప్రాంతం విశాఖ వేదికగా మనం చూడదు. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అట్లాంటి మహానగరాలకు టూరిస్టులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రథమంగా ఆ సుందరీకరణ ప్రాంతాల్లో చూస్తూ పాటు షాపింగ్ మాల్ కూడా దర్శిస్తూ ఉంటారు. షాపింగ్ సంబంధించి కానీ టైం పాస్ చేసింది కానీ ఆ టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ విశాఖలో అట్లాంటి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఒక గ్రాండ్ గా ఉండే షాపింగ్ మాల్ లేదు అని చెప్పి కొరత ఎప్పటి నుంచో విశాఖ వాసులకు ఉంది. అయితే ఈ నేపథ్యంలో లూలు సంస్థ ఇతర రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి మహానగరంతో పాటు విదేశాల్లో కూడా ఎంతో గ్రాండ్ గా ఒక మంచి లుక్ తో షాపింగ్ మాల్ నిర్వహిస్తా ఉంది. అట్లాంటి లూలు సంస్థ విశాఖ రావడం కూడా ఎంతగానో ఆనందిస్తా ఉన్నారు విశాఖ వాసులు. అయితే హార్బర్ పార్క్ ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న హార్బర్ పార్క్ స్థలంలో 13.43 ఎకరాల్లో ఇది గ్రాండ్ గా నిర్మాణం చేపట్టేందుకు లూలు సంస్థ అయితే వచ్చింది. గతంలోనే ప్రతిపాదనలు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలోనే
లూలు సంస్థ ఒప్పందం అయ్యింది. వారు కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న టైంలోనే ప్రభుత్వం మారడంతో వారు వెనక్కి వెళ్లారు. ఏపీల మీద పెట్టుబడులు పెట్టమంటూ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అట్లాంటి ఎన్నో కంపెనీలు కూడా ఆ సమయంలో ఈ విధంగా జరగడం మనం చూసాం. ఈ నేపథ్యంలో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బాధ్యతలు చేపట్టడం, పూర్తి విశ్వాసంతో ఆ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే దీని కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏపీ ఐఏఎస్ స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైంది. త్వరలోనే ఆ పూర్తి స్థలం క్లీన్ చేసి వారికి అప్పగించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రాజ్ కుమార్. ఓకే దుర్గా ప్రసాద్, ఇక ఈ లూలు ప్రాజెక్టుతో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి? ప్రత్యక్షంగా 1000 మందికి ఉపాధి కల్పనతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉన్నట్టు కూడా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కూడా షాపింగ్ మాల్ తో పాటు ఒక ఫిట్నెస్ సెంటర్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ జోన్ ఇట్లాంటి ఎన్నో ఆ ప్రతిపాదన దాంట్లో ఉన్నాయి. అది నిత్యం ఎక్కువగా పర్యాటకులు నిత్యం కూడా పర్యటించే ప్రాంతం విశాఖ ఆర్కే బీచ్. ఆ ప్రాంతంలోనే ఈ షాపింగ్ మాల్ రావడంతో ఎక్కువగా టూరిస్ట్ వస్తూ ఉంటారు. దాంతో పాటు ఎక్కువ మంది ఉపాధి కల్పించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రత్యక్షంగా 1000 మందికి కలిగే అవకాశం ఉంది. కానీ పరోక్షంగా మనం చూస్తే ఆ కనెక్టివిటీ సంబంధించి కానీ వేరే డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. రాజ్ కుమార్. ఓకే దుర్గా ప్రసాద్, ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాజెక్టులు అక్కడ రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులు రావడంతో అక్కడి ప్రజలు కూటమి ప్రభుత్వం గురించి ఏం చెబుతున్నారు? ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేదా నాయకులు, విద్యార్థులు కూడా కావచ్చు, ఖచ్చితంగా చేంజ్ అన్నది చాలా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే గూగుల్ లాంటి సంస్థ తన పెట్టుబడి పెట్టేందుకు ఎంఓ జరిగిన నేపథ్యంలో విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. విశాఖలో ఒక పండగ వాతావరణం కనిపించింది. దీపావళి ముందుగానే వచ్చింది అన్న ఆనందోత్సవాల మధ్య మొన్న ఎంఓ జరిగిన రోజే విశాఖ నగరంలో కూడా చాలా చోట్ల క్రాకర్స్ పేలుస్తూ తమ ఆనందాన్ని వెలువరుస్తున్న అంశాన్ని విశాఖ వాసుల్లో మనం చూడొచ్చు. అంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉందో మనం చూడొచ్చు. ఆ నమ్మకంతోనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఖచ్చితంగా చేంజ్ అన్నది ఉంటది. ఖచ్చితంగా భావితరాలకు ఒక భవిష్యత్తు బాటగా వేయబోతారు ఖచ్చితంగా చెప్పి ఒక అపారమైన నమ్మకంతో కూటమికి భారీ విజయాన్ని ఏపీ ప్రేక్షకులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా పేరుంటుందో మొదటగా రాజధాని అంశాన్ని మనం క్లియర్ చేయాలి, ఒక రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి అమరావతితో పాటు ఇప్పుడు అదే విధంగా వికేంద్రీకరణ చేయాలి, ఒక రాజధాని ప్రాంతం కాకుండా వికేంద్రీకరణ పాలన చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధానిగా పాటు ఒక టెక్ మైండ్ ఏదైతే పెద్దలాంటి ఇంటర్నెట్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ రంగానికి లాంటి గూగుల్ లాంటి పలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా చర్చలు జరిపి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ని విశాఖ వేదికగా జరగబోతుంది. ఇప్పటి వరకు స్మార్ట్ సిటీగా పేరున్న విశాఖ ఇప్పుడు ఇంటర్నెట్ రాజధానిగా, సాఫ్ట్వేర్ కిల్లాగా కూడా తయారవబోతున్న నేపథ్యంలో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ కూడా లూలు సంస్థ కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించి సిద్ధమవుతున్న వార్త బయటగా రావడంతో విశాఖ వాసులు ఆనందం చెప్పలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏమైతే మేము నమ్మకం పెట్టుకొని కూటమికి అవకాశం ఇచ్చామో ఆ నమ్మకాన్ని వమ్ము కానికుండా త్వరితగిన ఒక జెట్ స్పీడ్ రేంజ్ లో ఈ కార్యకలాపాలు ప్రారంభించడం, సుమారు 16 నెలల్లోనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చోటు చేసుకోవడం కూడా విశాఖ వాసులు ఆనందం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. రాజ్ కుమార్. ఓకే దుర్గా ప్రసాద్, ఇక ఈ లూలు ప్రాజెక్ట్ వాణిజ్య పర్యాటక రంగాలకు ఊతం ఇవ్వనుందని అంటున్నారు. అయితే ఇది పర్యాటకులకు కానీ అటు స్థానికులు కానీ ఎలా ఉపయోగపడనుందన్నది ఇంకాస్త వివరంగా వివరించగలరా? ఏదైతే వాణిజ్య పరంగా మనం చూస్తే తమ కార్యకలాపాలు ప్రారంభించాలి, డెవలప్మెంట్ తో పాటు ఆర్థిక రాజధానికి ఏవైతే అభివృద్ధి చెందుతుందో టూరిజం వాటిగా కూడా మనం చూడొచ్చు విశాఖ. అయితే ఈ ఆర్కే బీచ్ లో మనం చూస్తే ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా టూరిస్టులు వారు అనువైన షాపింగ్ తో పాటు వాణిజ్య పరంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఇతర రాష్ట్ర ప్రోడక్ట్ కానీ ఇతర దేశాలకు సంబంధించి ప్రోడక్ట్ సేల్ చేసుకునేందుకు టూరిస్టులు ఆ యొక్క సంబంధించిన ఆ ప్రోడక్ట్ కొనుగోలు చేసేందుకు వాణిజ్య పరంగా కూడా అభివృద్ధి చెందాలి. కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా వాణిజ్య పరంగా కూడా డెవలప్మెంట్ ఉండాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో లూలు సంస్థ కూడా తన ప్రతిపాదనను వెల్లడించింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో కూడా నాదెండ్ల మనోహర్ కీలకమైన అంశాన్ని ప్రతిపాదించారు. దాన్ని సవరించాలి, ఇట్లాంటి వాణిజ్య సముదాయంతో పాటు
ఎంటర్టైన్మెంట్ తో పాటు వాణిజ్య పరంగా కూడా లాభదాయకంగా ఉండే విధంగా, రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా మనం కొన్ని మార్పులు చేయాల్సి ఉందని చెప్పి కూడా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలు సూచనలు చేశారు లోలు సంస్థకు సంబంధించి. ఇదే ప్రతిపాదన లోలు సంస్థ కూడా ప్రతిపాదించిన తర్వాత, వాళ్ళకి వెల్లడించిన తర్వాత ఆ సంస్థ కూడా దాన్ని ఒప్పుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రకారంగానే వాణిజ్య పరంగా అభివృద్ధితో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు టూరిజం అన్ని డెవలప్మెంట్ చేసేందుకు, టూరిస్టులు ఆకర్షించే దిశగా ఆ యొక్క షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టబోతున్నారని చెప్పి కూడా వారు ప్రతిపాదన పంపిణీ నేపథ్యంలో త్వరలోనే తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రూలు సంస్థ సిద్ధమైందుకు మనం చూడొచ్చు రాజ్కుమార్. ఓకే దుర్గాప్రసాద్, ఇక డిజిటల్ డేటా సెంటర్లు ఏఐ హబ్ కూడా రానున్నాయి కదా విశాఖకి, వాటి గురించి కూడా ఇంకేదైనా వివరంగా చెప్పండి. ఏదైతే డిజిటల్ హబ్ గా లేకపోతే గూగుల్ డేటా సెంటర్ ఇటీవలే ఎంఓయూ జరిగింది, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ చేసిందంటే గూగుల్ సంస్థ ప్రతినిధితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారా లోకేష్ కూడా హాజరు జరిగింది. ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సుమారు 13 అంటే యాక్చువల్లీ 12 నెలల్లోనే గూగుల్ లాంటి సంస్థని విశాఖ తీసుకొస్తాను, విశాఖలో ఐటీ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు, ఐటీ పరంగా 5 లక్షల ఉద్యోగాలు విశాఖ వేదిక కాబోతుందని చెప్పి ఆయన మొదట్లోనే చెప్పారు. చాలా మంది దీన్ని విశ్వసించలేదు, అటు వైసీపీ కూడా దీన్ని ఒక రకమైన కామెంట్ చేసిన నేపథ్యం. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగానే కేవలం 1 నెల ఎక్స్ట్రా అయింది చెప్పి ఆయన బాధపడిన అంశాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోయిన అంశాన్ని మనం చూడొచ్చు. నిన్న జరిగిన కర్ణాటక మీటింగ్ లో కూడా అక్కడ ఐటీ శాఖ మంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మా రాష్ట్రం రావాల్సిన ఇట్లాంటి అనువైన వీళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోవడం ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పి కూడా అక్కడ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారంటే మన కూటమి ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి దీనికి నిర్వచనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒక 3 ఏళ్లలోనే ఐటీ పరంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా డేటా సెంటర్ ఏదైతే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోయే అవకాశం ఉంది. మరోవైపు టీచర్స్ లాంటి సంస్థ రాబోతుంది, మరొక అమెజాన్ లాంటి సంస్థ కూడా ఆసక్తి చూపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి పెద్ద విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ప్రథమంగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న 2 ఖచ్చితంగా చాలా మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉంది రాజు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ దుర్గాప్రసాద్. ఆ జిల్లాలో పరిపాలన సాగించే భవనం అది, ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్పే కార్యాలయం అది. అసలు ఈ కార్యాలయం చరిత్ర తెలుసుకుంటే ఔరా అనేస్తారు. ఇంతటి గొప్ప కార్యాలయం ఏదో అనుకోవద్దు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గల ప్రకాశం భవనం 1974లో నిర్మితమైన ఈ భవనం దాదాపు అర్ధ శతాబ్దంగా ప్రజాసేవలో ముందంజలో ఉంది. సుమారు 25 శాఖల అధికారులు ఇక్కడి నుంచే జిల్లా పరిపాలన నడిపిస్తున్నారు. ఆ కాలంలో ఆధునిక సాంకేతికత లేకుండానే అద్భుతంగా నిర్మాణంగా తీర్చిదిద్దిన ఈ భవనం నేటికి జిల్లా గర్వకారణంగా నిలుస్తోంది. భవన నిర్మాణ విశేషాలను ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. రైట్, వెరీ గుడ్ మార్నింగ్ సలాం. భవన నిర్మాణం ఎప్పుడు కట్టారు, ఎన్నేళ్ళుగా పూర్తి కావస్తుంది? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ప్రస్తుతము ఏదైనా సరే మనకు కోరికలు తీరాలంటే మనం దేవాలయానికి వెళ్తాం, కానీ మన సమస్యను చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుందనేటటువంటి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేటివి కలెక్టరేట్లు. ప్రధానంగా ప్రతి కలెక్టరేట్ లో ఎన్నో శాఖల అధికారులు ఉంటారు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలులో కలెక్టరేట్ ఉంది. ఈ యొక్క కలెక్టరేట్ ని అందరూ ప్రకాశం భవనం అని పిలుస్తుంటారు. అయితే ఈ భవన నిర్మాణము ఇక్కడ తొలి కలెక్టర్ గా ఎవరు పనిచేశారు, ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే మొట్టమొదటగా కర్నూలు జిల్లా నుంచి కొంత భాగము, గుంటూరు జిల్లా నుంచి కొంత భాగము, నెల్లూరు నుంచి కొంత భాగము విడిపోయి 1970న మనకు ప్రకాశం జిల్లా ఏర్పడింది. అయితే ప్రకాశం జిల్లా ఏర్పడిన అనంతరము స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని దమ్ముంటే కాల్చండిరా అంటూ ఎదురొడ్డి పోరాడినటువంటి స్వాతంత్రోద్యమ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు పేరిన, అంటే టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించినటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లాకు పేరుంది. టంగుటూరు మండలం వినోదరాయనపాలెంలో ఇక్కడ ప్రకాశం పంతులు జన్మించారు. కాబట్టి 1970లో జిల్లా ఏర్పడిన వెంటనే ఈ యొక్క ప్రకాశం జిల్లాను
ఈ యొక్క జిల్లాను కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాను ప్రకాశం జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క భవనాన్ని అంటే మనకు ఏదైనా సరే ఒక జిల్లాకు ఖచ్చితంగా కలెక్టరేట్ అనేది అవసరం. అంటే పరిపాలన సాగించాలంటే అధికారులందరూ ఒకే చోట ఒకే భవనంలో ఉండి అక్కడి నుండి పరిపాలన సాగించడం అనేది చాలా సులువుగా తయారవుతుంది. అందుకోసమే ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఒక ప్రధానంగా కలెక్టరేట్ ను నిర్మించారు. అయితే ఈ కలెక్టరేట్ ను వచ్చేసి ఏప్రిల్ 3, 1972న ఫౌండేషన్ వేసింది మాత్రం ఆనాటి రోజుల్లో గవర్నర్ ఖండూబాయ్ కసంజీ దేశాయ్ గవర్నర్ అప్పట్లో దీనికి ఫౌండేషన్ మొట్టమొదటిగా శంకుస్థాపన చేశారు. అయితే ఈ యొక్క భవనాన్ని అంటే పూర్తి భవనాన్ని నిర్మించేందుకు 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పట్టింది. 1974కి అంటే ఆగస్టు 22, 1974న ఈ యొక్క భవన నిర్మాణం అనేది పూర్తయింది. నాటి సీఎం వెంగళరావు ఈ యొక్క భవనాన్ని ప్రారంభించారు. అయితే ఇక ప్రకాశం జిల్లా ఏర్పడిన వెంటనే అంటే 1970-71 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఏర్పడిన వెంటనే కలెక్టర్ గా దొరైస్వామి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అయితే దొరైస్వామి పాలన సాగించినన్ని రోజులు వేరే భవనంలో ఇక్కడ పాలన సాగించాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఎప్పుడైతే 1974లో భవనం పూర్తయిందో అయితే 71 నుండి ఇక ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి చెందినటువంటి కత్తి చంద్రయ్య ఇక్కడ కలెక్టర్ గా పరిపాలన సాగించారు. అంటే ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఏదైతే జిల్లా ఏర్పడిందో ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే ఇక్కడ కలెక్టర్ గా నియమితులు కావడం, అదే విధంగా పరిపాలన సాగించడం, అదే విధంగా కొత్త ప్రకాశం భవన్ అంటే కొత్త కలెక్టరేట్ లో అడుగుపెట్టి ఇక్కడ నుండి పరిపాలన సాగించారు. ఇది ఒక జిల్లా వాసులు ఇప్పటికి నేటికి కత్తి చంద్రయ్య గారి గురించి గొప్పలుగా చెప్పుకుంటుంటారు. అంటే ప్రకాశం జిల్లా వాసి అయింది, ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ప్రకాశం భవనంలో అడుగు పెట్టినటువంటి తొలి కలెక్టర్ గా నేటికి ప్రజలు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అంటే మొత్తము ఈ యొక్క ప్రకాశం భవనము 2 సంవత్సరాలు నిర్మాణం పూర్తి చేసుకుని తర్వాత ఇక్కడ పరిపాలన సాగించేందుకు జిల్లా పరిపాలన సాగించేందుకు వీలుగా తయారైంది. అయితే మొత్తము ఇక్కడ ప్రస్తుతం ప్రకాశం భవనము 61 సంవత్సరాలుగా అంటే జిల్లా ప్రజలకు 61 సంవత్సరాలుగా అంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానివ్వండి, రెవెన్యూ అంశమైనటువంటి సమస్యలపైన కానివ్వండి, ఇతర ఏ సమస్య పైన సరే జిల్లా ప్రజలందరూ మొట్టమొదటిగా ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు. అంటే ప్రకాశం కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగేటటువంటి కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి సుమారుగా 500 నుండి 600 మంది వరకు ప్రజలందరూ హాజరవుతారు. అంటే తమ సమస్యను విన్నవించుకునేందుకు ప్రకాశం భవనం వైపు వస్తారు. అంటే 61 సంవత్సరాలుగా ఈ యొక్క భవనము జిల్లా ప్రజలకు అన్ని సేవలు అందిస్తుంది. అంతేకాదు ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి సుమారు 25 శాఖల ఉన్నతాధికారులు ఇక్కడ ఉంటారు. సుమారు 25 శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. అయితే 25 శాఖల ఉన్నతాధికారులు ఇక్కడ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ అంటే ఏదైనా సరే వారి సమస్య చెప్పుకున్నప్పుడు ఆ యొక్క సమస్య పరిష్కారానికి కానివ్వండి ఇలా కృషి చేస్తూ ప్రకాశం భవనము జిల్లా పరిపాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. ఓకే సలాం. అయితే అధికారుల పనితీరుకి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు అంతే కదా? అంటే ఇక్కడ ప్రస్తుతము ఇప్పుడు జిల్లా ఏర్పడినప్పటి నుంచి మొదటి కలెక్టర్ గా దొరైస్వామి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ రాజాబాబు అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజాబాబు ఇటీవలనే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మొన్నటి వరకు తమీం అన్సారియా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి తర్వాత గుంటూరుకు బదిలీ కావడం జరిగింది. అయితే ఏ కలెక్టర్ వచ్చినా సరే మొట్టమొదటగా వారు ప్రజా సమస్యలకు అంటే ఏదైతే ప్రకాశం కలెక్టరేట్ కు వచ్చి తమ సమస్యను విన్నవించుకునేటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడు ముందుంటూ సాగుతున్నారని చెప్పవచ్చు. అయితే అదే దశలో ప్రస్తుత కలెక్టర్ రాజాబాబు సైతము ప్రతి సోమవారం కలెక్టర్ మీకోసం నిర్వహిస్తూ అదే విధంగా సాధారణ సమయాల్లో కూడా ప్రకాశం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలతో భేటీ అవుతూ వారి యొక్క సమస్యను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీనితో ప్రకాశం కలెక్టరేట్ కు కానివ్వండి ఇక జిల్లా పరిపాలనకు కేంద్రమైనటువంటి ఈ భవనం ప్రత్యేక ప్రజల నుండి అన్ని మన్ననలు పొందుతుందని కూడా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సలాం.
అటు కూటమి ప్రభుత్వం హరిత పన్ను తగ్గింపు, ఇటు జీఎస్టీ 2.0తో వచ్చిన సడలింపులు లారీ పరిశ్రమకు ఊరటను తెచ్చాయి. రవాణా రంగం మళ్లీ చైతన్యవంతమవుతోంది. వైసీపీ పాలనలో పెరిగిన పన్నులు, అధ్వాన రహదారి భారాలతో చాలామంది లారీలను అమ్ముకున్న పరిస్థితి ఏర్పడగా ఇప్పుడు ఒక్కో లారీకి సంవత్సరానికి 35,000 నుంచి 50,000 వరకు ఆదా అవుతోంది. వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ మళ్లీ పుంజుకుంటోంది. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మోటార్ వాహనాలపై ఆధారపడిన కుటుంబాలు మళ్లీ ఊపిరి పీలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. గుడ్ మార్నింగ్ సీను. జీఎస్టీ 2.0తో వచ్చిన సడలింపులపై అక్కడ స్పందన ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. అటు కూటమి ప్రభుత్వం హరిత పన్ను భారం తగ్గించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0తో లారీ పరిశ్రమలకు అయితే పూర్వ వైభవం సంతరించుకుంటుంది. వీరు గత ప్రభుత్వ హయాంలో రహదారులు సరిగా లేక పన్నుల భారం ఎక్కువ అవడంతో లారీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలో వచ్చింది. అయితే ఈ లారీ యజమానులు అయితే చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో మాకు ఎటువైపు వెళ్ళాలన్నా కానీ గుంతలతో కూడిన రహదారులు ఉండేవి. దాంతో పాటు పన్నుల భారం ఎక్కువ అవ్వడంతో లారీలను అమ్ముకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళి జీవనం కొనసాగించాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హరిత పన్నుతో పాటు జీఎస్టీ 2.0 తగ్గించడంతో మేమైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. రాజ్ కుమార్, మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో 3,750 మంది లారీ యజమానులు అయితే ఉన్నారు. నర్సాపేట పట్టణంలోని 800 లారీలు, పిడుగురాళ్ళలో 550, దాచేపల్లి గురజాల కలుపుకొని 1,500 లారీలు, మాచర్లలో 400, సత్తెనపల్లిలో 80, ఎనకొండలో 250 లారీ యజమానులు అయితే ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో వీరు పడ్డ కష్టాలు ఇప్పుడైతే ఈ జిఎస్టీతో చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్. ఓకే సీను, ఇక గత ప్రభుత్వంలో ఈ అధ్వాన రహదారుల వల్ల ఎంతోమంది లారీ డ్రైవర్లు తమ లారీలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో అంటున్నారు. మరి అలా అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కానీ ఈ రేట్లు తగ్గినాయి కదా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు లారీ డ్రైవర్లు ఏమంటున్నారు? ఎస్ రాజ్ కుమార్, లారీ డ్రైవర్లు యజమానులు అయితే లారీ పరిశ్రమల్లో కూడా ఇక్కడ పల్నాడు జిల్లాలో 60,000 నుండి 85,000 మంది వరకు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వీరందరూ ఈ లారీ పరిశ్రమ మీద జీవనం సాగిస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి రావాలన్నా కానీ చాలా, అంటే మన రాష్ట్రం దాటి వెళ్ళడానికి ఇంతకు ముందు అయితే వారికి చాలా గంటల తరబడి అయితే టైం పట్టేదని తెలుపుతున్నారు. అంటే రహదారులు బాగోలేక మన రాష్ట్రం దాటడానికి చాలా గంటలు పట్టేది అంటున్నారు రాజ్ కుమార్. అయితే వీరు ఈ లారీ డ్రైవర్ల యజమానులతో పాటు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా వరకు అయితే ఈ జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ శాతం ఈ పల్నాడు జిల్లాలోనే లారీ పరిశ్రమ అయితే జీవనం కొనసాగిస్తున్నారు రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. కోనసీమ జిల్లాలో క్రీడా స్ఫూర్తిని రగిలించి విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. నవంబర్ 12, 13, 14 తేదీల్లో జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయి. అండర్ 14, అండర్ 17 కేటగిరీలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయి. కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అర్హత, నిష్పక్షపాతంగా పోటీలు జరిపేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని, అన్ని సౌకర్యాలు కలెక్టరేట్ సమకూర్చుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేష్, క్రీడోత్సవాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ క్రీడోత్సవాల పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రమే ఉంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 5వ తరగతిలోపు ఉన్న విద్యార్థులకు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించే విధంగా, అదేవిధంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఈ నవంబర్ నెలలో ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ మొదటి వారంలో ప్రాథమిక స్థాయిలో ఆటల పోటీలు మండల ముఖ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. అదేవిధంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే విద్యార్థులు చదువుతున్నారో వారికి జిల్లా స్థాయిలో అమలాపురంలో ఉన్నటువంటి బాలయోగి స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా కోనసీమ గ్రామీణ ప్రాంతం కావటం, ఇక్కడ క్రీడలను ప్రోత్సహించే దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా క్రీడా స్ఫూర్తిని రగిలించడంతో పాటు వారి క్రీడలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వారికి వచ్చేలాగా, అదేవిధంగా సమూహంలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు తదితర అంశాలు కూడా ఈ క్రీడల వల్ల వస్తాయని కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా అండర్ 14, అండర్ 17 క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ పోటీలు నిర్వహించి వారిని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి కూడా పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోటీలు ప్రాథమిక స్థాయి మొదటి వారంలో జరుగుతాయి, నవంబర్ మొదటి వారంలో. అదేవిధంగా ఉన్నత స్థాయి పోటీలను 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా 12, 13, 14 తేదీల్లో బాలయోగి ఘాట్లో ఉన్నటువంటి బాలయోగి స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి విద్యార్థులను ఎన్నుకునేందుకు ఇప్పటికే కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలన్నీ కూడా పారదర్శకంగా జరగాలని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు అయితే సూచించారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పోటీల్లో కాకుండా ఉన్నత స్థాయి పోటీలు ఏవైతే ఉన్నాయో సీనియర్ స్థాయి బ్యాచ్, ఈ బ్యాచ్లని విడదీసి ఈ అండర్ 14, అండర్ 17 విభాగాలకు సంబంధించి బ్యాడ్మింటన్, ఖోఖో, అదేవిధంగా కబడ్డీ, లాంగ్ జంప్, హై జంప్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఈ అథ్లెటిక్స్ తో పాటు వివిధ రకాల క్రీడలన్నీ కూడా ఈ పోటీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ పోటీలన్నీ కూడా పారదర్శకంగా జరగడంతో పాటు విద్యార్థుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా చేయాలని చెప్పారు. క్రీడలకు అయ్యే ఖర్చు కూడా కలెక్టరేట్ నుంచి నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం వసతి ఏర్పాటు చేయడంతో పాటు వారికి భోజనం సదుపాయాలు కూడా కలెక్టర్ నిధుల నుంచే మంజూరు చేస్తామని చెప్పారు. కాబట్టి క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించి క్రీడా పోటీలకు వచ్చే వారికి వసతి ఏర్పాట్లు ఎక్కడ చేశారు? అసలు ఈ క్రీడా పోటీలకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత నిధులు సమకూర్చారు? ప్రస్తుతానికి క్రీడా పోటీలకు సంబంధించి నిధులైతే వెల్లడించలేదు, కానీ ఒక అంచనా ఈ నెలాఖరు వరకు లోపు ఒక అంచనా వ్యయం తయారు చేసి కొంతమంది కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు, వారికి ఎంతమందికి వసతి కల్పించాలి, వారి భోజన సదుపాయం వంటి అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ అంచనా తయారు చేసిన తర్వాత దానికోసం కలెక్టర్ నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి క్రీడాకారులకి ఎంత నిధులు మంజూరు చేయాలనేది కూడా కలెక్టర్ నిర్ణయం తీసుకునే ఉంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకి వారి మండలాల్లోనే ఈ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేస్తారు. అదేవిధంగా జిల్లా స్థాయి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రమైనటువంటి అమలాపురం బాలయోగి స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. క్రీడా పోటీలకు సంబంధించి ఎక్విప్మెంట్ కూడా సమకూర్చుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే సూచించారు. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. ఖరీఫ్ 2025-26 సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. జిల్లాలో జరగనున్న ధాన్యం సేకరణ ప్రక్రియపై మరిన్ని వివరాలు కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ నానాజీ. కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? గుడ్ మార్నింగ్ రాజ్కుమార్. Yeah. అయితే ఈ ప్రధానంగా ఈ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే ఇక్కడంతా కూడా వరి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశంలో చాలా వరకు కూడా అందరూ కూడా ముందుగానే ఎలక్ట్ చేస్తారు. అదే కలెక్టర్ గారు చూసుకుంటే కనుక ఏదైతే ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయో, వ్యవసాయ డిపార్ట్మెంటు, సహకార సంఘాలు, అలాగే కార్మిక శాఖ, ట్రాన్స్పోర్ట్, వీళ్ళందరూ కూడా చాలా వరకు అంటే సమిష్టిగా పనిచేస్తే కనుక రైతుకు తగ్గవలసిన మద్దతు ధర తగ్గుతుంది. అదే రకంగా ఈ దళార్లు కూడా మధ్యలో ఎంటర్ అవ్వకుండా ఉంటది. అంటే మన ధాన్యం పండించిన కాడి నుంచి ఏ శాఖ అయితే దాన్ని టేకప్ చేస్తుందో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్, మిల్లర్లు, ఇలా అంటే అనేక రకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా కలగలిపి అంటే ఒక రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం అందరు అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం అయింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో దాదాపు అంటే ఈ కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉన్నది రాజ్ కుమార్. ఓకే, ఇక ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు? దాదాపు 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అంతా కూడా సిద్ధం చేశారు. అయితే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని కూడా అంటే ఎక్కడ పెట్టాలి, ఆ తర్వాత ధాన్యం కొనుగోలు నుంచి ఎలా రావాలి, ఏదైతే ఆర్ఎస్కే సెంటర్స్ ఉన్నాయో ఈ సెంటర్లో కానీ అంటే రైతు సేవా కేంద్రాలు కానీ, లేదంటే ఈ అదనంగా బయట పెట్టే కేంద్రాలు కానీ, ఈ కేంద్రాలన్నీ కూడా దగ్గరగా 263 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఈ కేంద్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుదో పట్టకుండా ఈ ధాన్యం కొనుగోలు చేసి దాని నుంచి మిల్లల వరకు పంపించి అన్ని ఏర్పాట్లు కూడా అంటే ఒక వారం రోజుల్లో దగ్గరగా ఒక వారం రోజుల్లో అంటే ఈ నెలాఖరికల్లా మొత్తం అంతా కూడా మనకి ఆ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా రెడీ అయ్యి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఓకే నానాజీ, ఇక ఈ ధాన్యం సేకరణ ప్రక్రియపై రైతులు ఏమంటున్నారు? ఈ ధాన్యం సేకరణ ప్రక్రియపై రైతులు ఏమన్నారంటే దగ్గరగా అంటే ప్రభుత్వాలు పెట్టే అంటే స్కీములు కానీ లేదంటే ప్రణాళిక కానీ బాగానే ఉంటుంది. కానీ అయితే ఈ ఎలాగైతే ఇప్పుడు రూట్ మ్యాప్ ఇస్తారో ఆ రూట్ ప్రకారంగా చేస్తే బాగుంటుంది. కానీ మధ్యలో దళార్లు చాలా వరకు వస్తూ ఉంటారు. ఎలాంటి దళార్లు కూడా రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటే కనుక మేము ఏదైతే కష్టపడి కుటుంబం అంతా కష్టపడి పండిస్తామో ఈ యొక్క ధాన్యానికి డబ్బులు మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా ఒక గంటాకు వచ్చేసి 2320 రూపాయలు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం, దాంతో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మద్దతు ధర ఉన్నదో మద్దతు ధర కూడా రాకుండా వాళ్ళు ఇప్పటికే ఈ క్రాప్ ఉన్నది కాబట్టి ఈ క్రాప్ దగ్గరగా 97% మొత్తం అంతా కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఎలాంటి అంటే ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంటే రైతన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నాయో ఈ ఉన్నత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఓకే నానాజీ, ఇక దళారుల ప్రమేయం లేకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దళారుల ప్రమేయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ లాగా. అంటే ఎవరైనా సరే కానీ ఒకవేళ కానీ ఇలాగా మీకు మద్దతు ధర కానీ ప్రకటిస్తామని చెప్పేసి ఎవరైనా దళారులు వస్తానికి ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారంగా ఈ డిపార్ట్మెంట్ లో అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా చెప్తారు. రైతులు ఎవరో మోసపోకుండా వాళ్ళకి కావాల్సిన అవగాహన వాళ్ళకి కల్పించండి. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారి కానీ వ్యవసాయ సంఘానికి సహకార సంఘాలు అలాగే కార్మిక సంఘాలు ఇదంతా కూడా ఈ డిపార్ట్మెంట్లన్నీ ఏకమై వాళ్ళకి ఎలాంటి రైతు అనే వ్యక్తికి ఎవరో కూడా నష్టపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యలో దళారులు వచ్చి కానీ వాళ్ళు మోసం చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్ నానాజీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.